నారు వెనక ముందు ఎట్లయితే అట్లే గానీ ఇప్పుడు ఇవ్వాలి కదా సార్, ఇవి పోయేటట్టు లేవు కదా. నారు తర్వాత ఎట్లయితే అట్లే గానీ ఇవి పోయేటట్టు లేవు, అన్ని నీళ్ళే ఉన్నాయి. మొత్తం అందులోకెళ్ళి వరద పోయింది, సగం వడ్లు కొట్టుకుపోయినాయి. 2-3 బస్తాలు కొట్టుకుపోయినాయి. రైతులు ఎన్ని బస్తాలు? 2 బస్తాలు దానిక కొట్టుకుపోయినాయి అందులోకెళ్ళి వడ్లు. మొత్తం కాలువలనే మోసినాం సార్, జాగలేక. ఆ జాగలేక కాలువలు వస్తే వానకు మొత్తం కొట్టుకుపోయినాయి. ఇప్పుడు జాలి పోసి జర ఎండ పోతామన్నా జాలి దొరకలేదు. ఇటు పోసలు అటు పోసలు ఇప్పుడు 15 రోజులే ఎండ పోసడ పెట్టి మిషన్ దొరకలేదు. ఇప్పుడు 20 రోజులే అవి కోసుకొచ్చి. 20 రోజుల నుంచి కొంటలేరు. ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి? రేవంత్ రెడ్డి సార్ ఏది చెప్తానో ఆయన ఏది కరెక్ట్ లేదు చేసి, ఏది రైతులు మస్తు ఇబ్బంది పెడతాడు. మీకు 2500 ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ పెట్టిన సార్, మేము ఫ్రీ బస్ కు మాకు ఇప్పుడు స్టాపే లేదు. మాకు ఆటోలో కూడా ఆటోలో వచ్చారు, మాకు స్టాపే లేదు. ఫ్రీ బస్ పెడితే మాకేం లాభం లేదు. మరి ఇంకో 5 ఏళ్ళు నేనే ఉంటా అంటాడు. 5 ఏళ్ళు 2 సంవత్సరాల దాకా వెళ్ళేదే కట్టగాలం ఉంది అంతే.